జగన్మోహన్ రెడ్డి గారు ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యే, కనీసం ఆయన నియోజకవర్గానికి సంబంధించిన అంశాలు కూడా ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? అసెంబ్లీకి రారు, ఓ పక్కన మీడియా సమావేశం కూడా ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు అసలు ఆయన? మా నియోజకవర్గం అంటే కరెక్ట్ గా చెప్పినారు మీరు. మా నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులుగా ఉన్నారు ఇప్పుడు కూడా మా సార్ జగన్ సార్ గారు. కానీ పులివెందుల నియోజకవర్గంలో ఎవరైతే ఉన్నారో ప్రజలందరికీ కూడా తెలుసు. ఎన్నిసార్లు వచ్చి పులివెందుల్లో ఆయన క్యాంపెయినింగ్ తిరిగి ఓటు నాకు వేయండి అని కానీ, లేదంటే మీ సమస్య నాకు చెప్పండి అని కానీ ఏ రోజైనా తిరిగినాడే పాపాన పోయినాడేమో కనుక్కోండి. కేవలం ప్రాంతీయ అభిమానంతో ఆయన ఓట్లు ఇస్తున్నాం తప్ప వేరే వ్యక్తిగతంగా ఎటువంటి మాకు ఇది లేదు ఆయన మీద. కడప జిల్లా అంటున్నారు కాబట్టి మీ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రిగా చేసాడు, ఓడిపోయాడు, మీ ఎమ్మెల్యేగా మీ ఏరియాకి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన మీకు ఎప్పుడైనా కనపడ్డాడన్నా? మీ ఏరియాలోకి వచ్చి ఎప్పుడన్నా మీ ప్రాంతంలో ఆయన కనపడ్డాడా? అంటే వస్తాడన్నా ఆయన వచ్చి మెరుపుతిగా ఇట్లా వచ్చిపోమ్మ అనేది ఒకసారి ఇట్లా పులివెందులకు వచ్చేది, ఆ పులివెందులు ఎట్లుంది అని చెప్పి మళ్ళీ చూసుకొని వెళ్ళిపోతాడు. అంటే వన్ డే ప్రోగ్రామ్ అట్లా వచ్చేది, వన్ డే ప్రోగ్రామ్ లో మళ్ళీ వెళ్ళిపోయేది. అదే తప్ప ప్రజల బాధలు వినడం కానీ, ప్రజల సమస్యలు తీర్చడం కానీ ఏవి కూడా ఆయనకు ఇప్పుడు కాదు, గత ప్రభుత్వం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా ఏ రోజు ఆయన ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల మీద ఏమని అడిగి తెలుసుకునే నాదుడు కాదు. అంటే గత 12 నెలలుగా జనాల మధ్యలో ఉన్నాడు, జనాల మధ్యలో తిరుగుతున్నాడు కదా, ఈ టీడీపీ నాయకులు కనపట్లేదంట కదా గత 4 రోజుల నుంచి, కానీ అసలు ప్రజలు తిరగట్లేదంట కదా, సంక్షేమ పథకాలు కూడా ఏం అందించడానికి కూడా బయటికి రావట్లేదంట కదా అన్న. సంక్షేమ పథకాలు అనేవి చంద్రబాబు గారు ఆద్యం పోసినటువంటి వ్యక్తి, సంక్షేమము పూర్తిగా నిర్వీర్యం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడంటే అబద్ధాన్ని సులువుగా నిజం ఇది నిజమని చెప్పగలుగుతాడు, నిజాన్ని ఏదైతే ఉంటాడో సులువుగా అబద్ధం కూడా చేయగలుగుతాడు. ఆ శక్తి దేవుడు ఆయనకు మెండుగా ఇచ్చినాడు అనమాట. ఇటువంటి శక్తివంతుడు ఏం చేస్తాడంటే ప్రజలను పూర్తిగా మబ్బు పెట్టేస్తాంటాడు. ఇది తప్పు, ఇది తప్పు, అంటే ఇది ఇక్కడ న్యాయం జరుగుతా అంటే ఇది అన్యాయం, ఇది అన్యాయం, అన్యాయం అని చెప్పేసి చేస్తా ఉంటే కన్నా ఇదే ఆయన పెద్ద పనిగా దీంట్లో మాస్టర్ డిగ్రీ తీసుకున్నాడు ఆయన. ఇటువంటి వ్యక్తిని ఈ రాష్ట్ర ప్రభుత్వం 11 సీట్లకు పరిమితం చేసింది. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ప్రజల్లో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రజల వద్దకు వచ్చి ప్రజా సమస్యల మీద గొంతుకై అసెంబ్లీలో పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అటువంటి వ్యక్తి ఈరోజు బెంగళూరులో, హైదరాబాద్లో ఎటు పడితే అక్కడ తిరుగుతూ వస్తూ ఉంటాడు. అసలు ప్రజా సమస్యల మీద మీరు ఏ రోజైనా ఇప్పటి వరకు ఈ రెండు సంవత్సరాల ప్రభుత్వ పనితీరులో మీరు ఏ రోజైనా అడిగినారా? అసెంబ్లీలో అడిగినారా? ప్రజా సమస్యల మీద ఏ రోజైనా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టినారా? ఇవేమీ ఉండవు. పెడుతున్నాడండి ఆయన వచ్చి 1 గంట 2 గంటలు పెట్టిపోతా ఉన్నాడుగా, నెలకు సంవత్సరానికి ఒకసారి వచ్చి పెట్టిపోతా ఉన్నాడుగా. ఆ ప్రజా సమస్యల మీద ఆ పాయింట్ మీరు అంటామంటే చెప్తా ఉన్నా. ప్రజా సమస్యల మీద ఏ రోజన్నా ఆయన ఒక వాక్యం ఎత్తినాడా? అంటే పోలవరం ఇంకా త్వరితగతిన పూర్తి చేయండి అన్నాడా? లేదంటే కన్నా పలానా అభివృద్ధి చేస్తున్నారు ఇంకా దానికి సపోర్ట్గా ఏదైనా మాట్లాడినాడా? రైతుల గురించి ఏదైనా చెప్పినాడా? ఇవన్నీ ఏం మాట్లాడ్డా ఆయన అంశాలు? ఎంతసేపు బురద జల్లే ప్రయత్నమే చేస్తాడు కానీ ప్రభుత్వం మీద. అది తప్ప ఇది మీరు చేసేటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో అది మంచిది కాదు, ప్రజలకు అన్యాయం జరుగుతుంది అనే మాట పదే చెప్తాడు తప్ప ఆయన చేసింది ఏమీ లేదు రాష్ట్రానికి. అంటే ఆయన చెప్తున్నాడు గతంలో ఎన్నడూ విధంగా రాయలసీమకి నిధులు అన్ని ఎక్కువ ఇచ్చాడు కదా, నిజంగానే నిధులు ఎక్కువ ఇచ్చాడు, అసలు ప్రాజెక్టులు కూడా ఎక్కువ కట్టాడు కదా. టైంలో రాయలసీమ దాహత తీసిన నాయకుడు ఆయన అంట కదా. రాయలసీమకు దాహత తీర్చిన నాయకులు ఎవరైనా ఉన్నారంటే అన్న ఎన్టీఆర్ గారు, తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ యొక్క రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఆనాడు తెచ్చినటువంటి అనేకమైనటువంటి ప్రాజెక్టులు ఈరోజు దాహం తీరుస్తున్నాయి. కడప జిల్లాలు కానీ, కర్నూలు కానీ, రాయలసీమ జిల్లాలు అన్నీ కూడా. అటువంటి వ్యక్తులను ఈయన బురద జల్లే ప్రయత్నం చేస్తా అవన్నీ నేను చేసినా నా వల్ల జరిగినాయని చెప్పి చెప్పుకునే ధోరణిలో ఆయన ఉన్నాడు. మరి ఇక్కడ నిన్న అయితే రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు, యాక్చువల్గా అటు రాయలసీమకి నీళ్లు ఎత్తుకెళ్ళడంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కువ నిధులు ఎత్తుకెళ్ళాడని చెప్పి అంటారు. నిజంగానే మీ ఏరియాకి నిధులు వచ్చారా? ఆయన టైంలో కేసీఆర్ ఆయన ఇద్దరు కలిసి నిధులు ఎత్తుకెళ్ళారని చెప్తున్నారు. అదే ఆయన ఏం చేస్తాడంటే దోస్తి, ఆ కేసీఆర్ పీరియడ్ అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏమైతే అంటే దోస్తి, వీళ్ళేంలే దొంగ నాటకాలు ఎవరు కొద్దే వీళ్ళిద్దరు వాళ్ళు పంచుకునేది. ఈ రాయలసీమ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేసినటువంటి వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. ఈ రాయలసీమ ప్రాంతాన్ని కరువు ప్రాంతంగా చిత్రీకరించి